మనం జనరల్గా ఏమనుకుంటాం, సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమాల్లో హీరో చెప్పినట్టు నడిచిద్ది. కానీ రాజకీయాల్లో హీరో చెప్పినట్టు నడవదుగా. రాజకీయాల్లో రియాలిటీ ఉంటది. దాన్ని హీరో ఫేస్ చేయగలగాలి. ఫేస్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఇప్పుడు తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. విజయ్కి రాజకీయ ప్రత్యర్థి ఎవరు? డిఎంకే పార్టీ. దానికి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది, స్ట్రాంగ్ పునాది ఉంది, స్ట్రాంగ్ నిర్మాణం ఉంది. కాబట్టి వాళ్ళు బలంగా ఉంటారు, ప్రజా సమస్యల మీద బలంగా మాట్లాడతారు. అందులో మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ కదా, వాళ్ళు బలంగానే ఉంటారు. వాళ్ళని విజయ్ ఎదుర్కోగలడా లేదా అనేటువంటి సహజమైన అనుమానం ఎవరికైనా ఉంటుంది. కానీ చాలా బలంగా ఎదుర్కొంటున్నాడు, గట్టిగా కౌంటర్ ఇస్తున్నాడు, సినిమాటిక్ డైలాగులు చెప్తున్నాడు. ఇప్పుడు విజయ్ ఇలా అన్న సైగ ఇప్పుడు బాగా వైరల్గా మారింది. అంటే డిఎంకే పార్టీని క్లోజ్ చేశాను, డిఎంకే పార్టీని మాటల్లో ఓడించాను అని చెప్పకుండా సైగ చేశాడు. గతంలో ఇది స్టాలిన్ చేసిన సైగ, స్టాలిన్ ముఖ్యమంత్రి అయినప్పుడు చేసిన సైగ. దాన్ని ఇప్పుడు విజయ్ తిరిగి డిఎంకే పార్టీకి ఆ సైగ చేసి డిఎంకే పార్టీని ఒక రకంగా క్లోజ్ చేశానని సంకేతాలు పంపించాడు, వాళ్ళ నోళ్ళు మూపించాను అని. ఇప్పుడు అది బాగా వైరల్గా మారింది. ఉదయనిధి స్టాలిన్ ఒక మాట అన్నాడు, మీ ప్రభుత్వం మా వల్లే నిలబడింది, మేం పర్మిషన్ ఇవ్వటం వల్లే మా మిత్రపక్షాలు మీకు మద్దతు ఇచ్చాయి, అందువల్ల మీ ప్రభుత్వం నిలబడింది, మేము నిలబెట్టిన ప్రభుత్వం మీది అని ఉదయనిధి స్టాలిన్ చెప్తే, దానికి విజయ్ ఏం చెప్పాడు తెలుసా? మీ వల్ల నిలబడ్డ ప్రభుత్వం కాదు, ఇది ప్రజల వల్ల నిలబడ్డ ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు అన్నాడు. మరి దానికి ఉదయనిధి స్టాలిన్ దగ్గర సమాధానం ఏముంటుంది? ప్రజలే కదా ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేది. ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే కారణం, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం ప్రజలే కదా. సో ప్రజల భుజాన తుపాకి పెట్టి డిఎంకే ఉదయనిధి స్టాలిన్ కాల్చి పడేశాడు. ఇప్పుడు విజయ్ చెప్పిన ఒక కథ కూడా బాగా వైరల్గా మారింది. అంటే స్టాలిన్ కనపట్లేదు, అంటే ఈ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ ఫాదర్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అసలు స్టాలిన్ కనపట్లేదు అని చెప్పేసి ఒక కథ అల్లి విజయ్ అసెంబ్లీలో చెప్పాడు. అది కూడా బాగా వైరల్గా మారింది. సరే, దానికి కౌంటర్గా ఉదయనిధి స్టాలిన్ కూడా ఇంకో కథ చెప్పాడు అనుకోండి. అంటే భార్య భర్త కోసం వెతుక్కునే కథ. ఇప్పుడు విజయ్ భార్య విడాకులు ఎదుర్కొంటున్నాడు కదా, ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు కదా, ఒక భార్య భర్త కోసం ఎత్తుక్కునే కథని ఉదయనిధి స్టాలిన్ చెప్పాడు. బట్ విజయ్ బాగానే కౌంటర్ చేయగలుగుతున్నాడు, బాగానే సమాధానం చెప్పగలుగుతున్నాడు. మొత్తానికి సినిమాటిక్, అంటే ఉదయనిధి స్టాలిన్ సినిమా వాడే, విజయ్ సినిమా వాడే. అందుకని వీళ్ళిద్దరి మధ్య కథల పోటీ నడుస్తుంది, డైలాగులు వారు నడుస్తుంది. ఒకరి మీద ఒకరు సెటిల్ గట్టిగా వేసుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.